వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథలు ఏదన్నా ఒకటి. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది. ఒక దొంగతనం కథ చెప్తాం. ఓకే. ఒకరోజు ఒక గిరిధర్ అని ఒక ఆయన పక్క ఊళ్ళో ఉన్న తన స్నేహితుడి ఇంటికి బయలుదేరితే ఏమైంది, ఆ దారి కొద్దిగా చీకటిగా ఉంటుంది. అంటే ఆ దారిలో పెద్ద ఊళ్ళు లేవు. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళటానికి మధ్యలో ఏవో చిన్న పన్న పల్లెలో గ్రామాల్లో ఉంటే ఏదో కనీసం దీపం బుడ్లు వెలుతురులైనా కనిపిస్తాయి. ఇక్కడ పని అయ్యేసరికి ఆయనకి చీకటి పడిపోయింది. అయినా సరే వెళ్ళాలి. పక్క ఇంట్లో ఆ ఊళ్ళో చిన్న ఫంక్షన్ ఏదో ఉంది. మర్నాడు పొద్దున రాత్రికి ఏదో ఒక వేళకి చేరిపోతే కాస్త 2 ముద్దలు తినేసి పడుకోవచ్చు, పొద్దున్నే ఫంక్షన్ అటెండ్ చేయొచ్చు అని ఆయన ఉద్దేశం. సరే ఏం చేశాడు, బండి ఒకటి మాట్లాడుకున్నాడు. బండివాడు, బాబు ఆ దారి చాలా కష్టం అండి, అక్కడ దొంగలు ఉంటారు, అది ఉంటారు, ఇది ఉంటారు, నాకు భయం, నాకు ఇది చాలా చెప్పాడు. అంతసేపు ఎందుకు పడుతుంది, చకచకలాడి చేసి చక్మని వెళ్ళిపోదాము అని అతన్ని మాట్లాడుకున్నాడు. మామూలుగా 10 రూపాయలు ఇస్తారు, ఇంకొక 5 రూపాయలు ఎక్కువ ఇస్తానులే అన్నాడు. అన్న తర్వాత సరే ఇద్దరు బండెక్కారు. బండెక్కిన తర్వాత ఏమైంది, కొంత దూరం వెళ్ళారు. ఒక మలుపు ఒకటి ఉంటుంది ఆ దారిలో. అప్పటిదాకా కొద్దిగా కనువెలుగుగా కనపడుతుంటుంది. మలుపు తిరిగాక చీకటి అయిపోతుంది అనమాట. ఈ మలుపు తిరిగేసరికల్లా ఒక చెట్టు కొమ్మ అడ్డం వచ్చింది. ఒక చెట్టు ఒకటి పడేసింది. అక్కడ పడేసిండేసరికల్లా వీడు బండి ఆపాడు. బండివాడు ఆపంగానే ఓ దొంగ వచ్చాడు. దొంగ వచ్చి మెడ మీద కత్తి పెట్టాడు. ఈయన గిరిధర్ గారికి మెడ మీద కత్తి పెట్టి, డబ్బులు తీయని బయటికి తీసుకెళ్ళి నాకు కావాలన్నాడు. అనేసరికల్లా ఆయన లబో దిబోం అన్నాడు. కానీ చివరికి ఏం చేశాడు, డబ్బులు ఇచ్చేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఒక స్వీట్ ప్యాకెట్ ఏదో ఉంది, అదేమిటది అన్నాడు. అనేసరికల్లా చక్కెర పొంగలి నా స్నేహితుడి పిల్లల కోసం తీసుకెళ్తున్నాను అన్నాడు. అనేసరికల్లా చక్కెర పొంగలితే నాకు ఆకలిస్తుందని దొంగ చక్కెర పొంగల్ కూడా తీసుకున్నాడు. తీసుకోగానే వీడున్నాడు కదా ఈ బండివాడి మేడ మీద కత్తి పెట్టాడు. డబ్బులు ఇవ్వు నీ డబ్బులు కూడా అంటే, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటే నేను బండితో లేవండి అన్నాడు. అనేసరికల్లా కాదు జేబులో ఉన్నాయి, తీ బయటకంటే సరే ఏం చేశాడు, బండివాడి దగ్గర కూడా 500 ఉన్నాయి. డబ్బులు తీసిచ్చాడు. ఆ వాడి కాస్త ఆ డబ్బు పట్టుకుని వెళ్ళిపోగానే బండివాడి కింద కూలబడి ఆడవడం మొదలెట్టాడు. అయ్యో బాబోయ్, నేను రానంటే మీరు ఒప్పుకోలేదు, 5 రూపాయల ఆశ చూపించారు, 500 పోగొట్టుకున్నారు, మా అమ్మాయి పెళ్ళి వచ్చే వారం, నేను దానికోసం దాచుకున్న డబ్బులు, నా పిల్ల పెళ్ళి ఎవరు చేస్తారు, నాకు డబ్బులు ఎవరు ఇస్తారు, నేనేం చేయాలి, నా జీవితం అని చెప్పి ఏడవటం మొదలుపెట్టాడు. ఈ గిరిధర్ గారికి చటుక్కున ఒక పాయింట్ వెలిగింది. 1 సంవత్సరం 8 నెలల క్రితం తను ఇప్పుడు ఏ స్నేహితుడి ఇంటికి అయితే వెళ్తున్నాడో ఆ స్నేహితుడు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఇదే దారిలో. ఓహో. అప్పుడు కూడా ఆ దొంగ వచ్చిన వాడు వీడి డబ్బులు తీసుకున్నాడు, దొంగవాడి ఈ బండివాడి దగ్గర ఉన్న 500 కూడా తీసుకున్నాడు. బండివాడి ఏడిస్తే పాపం ఆయన స్నేహితుడు సత్యనారాయణ అని ఆయన ఫ్రెండ్ పేరు, ఆయన బండివాడికి కూడా 500 ఇచ్చాడు. ఈయనకి గుర్తొచ్చింది, ఈయనకి స్ట్రైక్ అయింది. అప్పుడు బండివాడికి కూతురు పెళ్ళే, వచ్చే వారం కూతురు పెళ్ళి 500, ఇప్పుడు కూడా వచ్చే వారం కూతురు పెళ్ళి 500. దొంగలు ఎవరైనా వస్తే బండి వాళ్ళని, గుర్ర బళ్ళ వాళ్ళని, రిక్షా వాడిని ఎందుకు అడుగుతారు, వాడి దగ్గర ఏముంటుందని పని చేసుకుని బతికేవాడు బండిలో ఉన్న ధనికుడిని అడుగుతారు. అవును, డబ్బులున్నవాడు బండి ఎక్కినవాడు, బండి తోలేవాడు డబ్బులున్నవాడు ఎందుకు అవుతాడు, వాడికి తెలిసినట్టు ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా మెడ మీద కత్తి పెట్టి జేబులో 500 ఎలా లాక్కోగలిగాడు. అది స్ట్రైక్ అవ్వగానే ఏమన్నాడు, ఏం పర్వాలేదులే, కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం, దొంగ చచ్చినట్టు దొరుకుతాడు అన్నాడు. అనేసరికల్లా బండివాడి తెల్లబోయాడు. అర్థమైంది. అదేంటండి అలా ఎలా దొరుకుతాడు, ఎందుకు దొరకడు, చక్కెర పొంగల్ అని చెప్పాను కానీ చక్కెర పొంగల్ కాదు, అది ఎలుకల మందు, అది వాసన వస్తుందని చక్కెర పొంగల్లో కల్పించింది మా ఆవిడ, అది పెట్టుకుంటే బట్టలు వాసన వస్తాయని చక్కెర పొంగల్లో కలిపింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది కదా, రాత్రికి ఎలుకల మందు పెడదామని అంటే అది పట్టుకొస్తున్నాను, ఎలాగో వీడు పట్టుకెళ్ళాడు, తినేస్తాడు, ఎక్కువ దూరం వెళ్ళడు, ఇక్కడే పడతాడు, ఏం పర్వాలేదు దొరికేస్తాడు, కాస్త చుట్టుపక్కల వెతికితే మనకు దొరుకుతాడు అనగానే దిబోమన్నాడు బండివాడు. ఈ బండికి చిన్న లాంతర్ కట్టు, అతను వాడు ఆ లాంతర్ గబగబ పడుతుంది. ఒరే నాయన రంగా తినబోకురా, చచ్చిపోతావురా అని పరుగు మొదలు పెట్టేసరికల్లా ఆయన పట్టుకున్నాడు. ఈయన ఎవరినిరా రంగాన్ని పిలుస్తావు, నువ్వెవరిని పిలుస్తున్నావో చెప్పు అనేసరికల్లా బండివాడు, బాబు నన్ను వదిలిపెట్టండి, ఏదో బుద్ధి గడ్డిది నీ పని చేసాము, మరి నా కొడుకు చచ్చిపోతాడండి అంటే, పదవాడు ఎక్కడున్నాడో చూపించమని వాడు చొక్కా పుచ్చుకుని తీసుకెళ్తే ఒక బాగా ఈ మలుపు ఎక్కడైతే ఉందో మలుపుకి అవతల దగ్గరలోనే వీళ్ళ ఇల్లు ఉంది, ఒక గుడిసె, వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు. కరెక్ట్గా ఈ మలుపు దగ్గరికి వచ్చేసరికల్లా వీడు వస్తున్నట్టు సైగ చేస్తారు, వాడు వచ్చి దొంగలాగా వీళ్ళ మీద పడతాడు, డబ్బులు లాక్కెళ్ళిపోతాడు.
ఇతని దగ్గర కూడా 500 కొట్టేసినట్టు నటిస్తారు. ఈ బండిలో ఉన్న ధనికుడు అయ్యో పాపం నా వల్ల బండివాడు నష్టపోయాడని వాడికి 500 ఇచ్చాడు అనుకో, 500 ప్లస్. చూడండి 1000 రూపాయలు. 1000 రూపాయలు పోయినట్టే కదా. 1000 పోదు, వాడి దగ్గర ఉన్న 500 వాడి దగ్గరే ఉంటుంది, అంతే. వీళ్ళది ఒక 500 ఎక్స్ట్రా పోయిన డబ్బులు కాకుండా బండివాడికి దానం చేసిన 500 కూడా ఎక్స్ట్రా. అక్కడి నుంచి చొక్కా పుచ్చుకొని బరబరా ఈడ్చుకుని తీసుకుపోయాడు. తీసుకెళ్లేసరికల్లా అక్కడ కనపడ్డాడు. వాడు పూల తింటున్నాడు. తినేసరికల్లా ఈ బండివాడి కేకలు పెట్టాడు, ఒరే రంగా తినబోకరా, అది ఎలుకల మందురా, చచ్చిపోతాడేమో, చచ్చిపోతావురా అనగానే వాడికి గుండె పట్టేసింది. ఇంకేముంది, గొంతు పట్టేసింది. విషం తిన్నానన్న ఫీలింగ్ వచ్చేసరికల్లా మెడ పట్టేసింది. లబోది పోయి ఏడవటం మొదలు పెట్టారు నాన్న కొడుకు. ఈ గిరిధర్ గారిని బతిమలాడారు, బాబు నా కొడుకుని బతికించండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, మీ కాళ్ళు పట్టుకుంటాం, పిల్లలు గల వాళ్ళమని బాగా బతిమలాడారు. సరే పద బండెక్కించు తీసుకెళ్తానన్నాడు. బండెక్కిచ్చారు. వాడు తిన్నాడు కదా, చక్కెర పొంగల్ తిన్నవాడు లబోదీపం అంటాడు, కడుపులో నొప్పి అంటాడు, గుండెల్లో బరువు అంటాడు, నాకు ఆయాసం వస్తుంది అంటాడు, నోట్లోంచి వాంతి వచ్చేస్తుంది అంటాడు. బండి ఎక్కించుకున్నారు, తీసుకుపోయారు. ఈసారి ఏం చేశారు, డాక్టర్ గారి ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పాడు. తన ఫ్రెండ్ ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని బయట కూర్చోబెట్టి లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే సత్యనారాయణ గారు ఆయన ఫ్రెండ్ ఉన్నాడుగా, వచ్చేసరికల్లా ఏమో ఇదివరకు డబ్బులు పోగొట్టుకున్నావు, నీకు ఆ దొంగని బండివాడిని ఇద్దరిని తీసుకొచ్చాను, రక్షక భట్లకి ఫోన్ చెయ్యి, ఫోన్ చేస్తే అప్పట్లో ఫోన్ లేవుగా, కబురు చెయ్యి, వాళ్ళని పిలిపించు, ఇదిగో వీళ్ళ సంగతి అని చెప్పేసి చెప్పాడనమాట. 1 సంవత్సరం క్రితం ఆయనకు కూడా సేమ్ సిచ్యువేషన్ తోటి డబ్బులు పోయినాయి. అప్పుడు అసలు నగలు కూడా పోయినాయి, వాళ్ళ పిల్ల పెళ్లికి ఏదో బంగారం కొనుక్కున్నారు, అవి కూడా పోయినాయి ఆయన దగ్గర నుంచి. అక్కడి నుంచి ఏమైంది, వైద్యుడు వస్తాడు, బాబు వైద్యుని పిలిపించండి, ప్లీజ్ అండి బతులాడుతున్నారు. నీకు చేసే వైద్యం చేయవలసిన వాడు తప్పకుండా వస్తాడు కాసేపట్లో అనగానే గ్రామాధికారి ఓ రక్షక భట్టుడు ఇద్దరు వచ్చారు ఇంట్లోకి. వాళ్ళు చూసి వీళ్ళు కంగారు పడ్డారు. కానీ అతను ఏం చెప్పాడంటే, వీళ్ళు ఈ పని చేశారు, ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది, ఇంకా ఎంతమందికి చేశారో, వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో కక్కించానంటే ఈవిడ ఏడవటం మొదలెట్టాడు. బండివాడు, బాబు అదేంటండి మా వాడిని బతికిస్తామన్నారు, మీరు మిమ్మల్ని దొంగలు చేశారు, సరే రక్షక భటులు పిలుస్తారు, సరే ముందు వైద్యం చేయించాలి కదా మా వాడికంటే, ఎందుకు వైద్యం బాగా చక్కెర పొంగలు మింగినందుక, ఏమీ కాదు మీ వాడికి, అందులో ఏ మందు లేదు, నేను చెప్పాను కాబట్టి వాడికి కడుపులో నొప్పి వచ్చింది, అది చెప్పకపోతే ఏమీ లేదు. భయం ఎప్పుడు వస్తుంది, చచ్చిపోతామన్న వచ్చినప్పుడు కడుపులో నొప్పి, కాలు నొప్పి, వేలు నొప్పి, అన్ని వామిటింగ్ సెన్సేషన్లు, తలకాయ తిరిగిపోవటం, కళ్ళు ఇదైపోవటం, అవన్నీ ఎప్పుడు వస్తాయంటే భయంతో వస్తాయి, పదార్థంతో రావు. చక్కగా చక్కెర పొంగలే తిన్నాడు మీ వాడు, దాంట్లో ఏ మందు లేదని పోలీసులకు అప్పచెప్పారు. ఆ బండి వాడి కొడుకుని ఇద్దరిని తీసుకుని పోలీసు ఆయన తీసుకుపోయాడు. తర్వాత కథ కంచికి మనం ఇంటికి. కానీ నిజం రమ్మగారు, ఏదైనా భయం అనిపించిందంటే ఆ విషయం గురించి వెంటనే ఏదో వామిటింగ్ సెన్సేషన్ లాగా, టెన్షన్ కి, అందులో ఏమి లేకపోయినా అదొక లాంటి ఫీల్ అనిపిస్తుంది. పానిక్ అయిపోతాం మనం. పానిక్ అయిపోవటమే పెద్ద సమస్య. పాము కరుస్తుంది, పాములు కరిచిన వాళ్ళు కూడా ప్రతిసారి విషం ఎక్కదు, కానీ పాము కరిచిందన్న భావన వాళ్ళని భయపెట్టి మరణానికి దారితీస్తుంది. టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది, నోరెండిపోతుంది, ఇంకా నీళ్లు కావాల్సి వస్తాయి. టెన్షన్ వచ్చేసరికి ఇంకేముంది, టెన్షనే కదా పెద్ద జబ్బు. ఈ చిన్న కథ పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. చాలా బాగుంది. ఓకే రమ్మగారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.